హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత దత్త. ఈ రోజు వీడియోలో మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే స్టఫ్డ్ మిర్చి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది రెసిపీ. లాస్ట్ దాకా చూడండి వీడియో. ప్రాసెస్ అంతా డీటెయిల్ గా చూపిస్తాను. సో ముందుగా మనం బజ్జీ మిర్చిలను బాగా వాష్ చేసుకుని తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా తుడుచుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది చేసేటప్పుడు చిట్లకుండా ఉంటుంది. తర్వాత వీటికి అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టుకొని ఉంచండి. అన్ని మిర్చిలకి అలా ఘాట్లు పెట్టుకున్నాక వాటిలో ఉన్న సీడ్స్ అన్ని ఇలా బాగా రిమూవ్ చేసేయండి. ఇలా మొత్తం రిమూవ్ చేశాక ఇందులో స్టఫింగ్ కోసం ఆనియన్స్ ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో ఉట్టి కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి తీసుకోండి. పచ్చి కొబ్బరి అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర ప్రెసెంట్ అవైలబుల్ గా లేదు, సో నేను ఉట్టి కొబ్బరితో చేస్తున్నాను. ఇందులోనే జీలకర్ర ఇంకా గసాలు వేయండి. గసాలు స్కిప్ చేయకండి, ఇది చాలా టేస్ట్ ఇస్తుంది. ఇందులోనే పప్పులు కూడా యాడ్ చేసేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి మళ్ళీ ఇంగ్రీడియంట్స్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. మాకు కొంచెం ఇక్కడ కొబ్బరి క్వాంటిటీ తక్కువ అనిపించి మళ్ళీ యాడ్ చేసాము. తర్వాత అదే మిక్చర్లో ఉప్పు, వెల్లుల్లి ఇంకా ఆనియన్ కూడా యాడ్ చేసి ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసేసేయండి. ఈ మిక్చర్ కొంచెం కోర్స్గానే ఉంటే బాగుంటుంది. సో నెక్స్ట్ ఇంకా స్టఫింగ్ ప్రాసెస్ వచ్చేసి ఈ విధంగా చేసుకోండి. పైనుంచి కింది దాకా మిర్చిలో బాగా స్టఫ్ చేసుకొని లాస్ట్లో ఇలా ఒకసారి అనేస్తే నీట్గా వస్తుంది. సో అన్నీ ఇలా స్టఫ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత ఫ్రై చేసుకోవడానికి ఇలాంటి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక మిర్చి యాడ్ చేసుకుంటూ వెళ్ళండి ఒక దాని తర్వాత ఒకటి. స్టఫింగ్ అనేది బాగా చేసుకోవాలి, బయటికి రాకుండా, ఎందుకంటే మళ్ళీ ఆయిల్లో వేసినప్పుడు ఆ మిక్చర్ బయటకు వచ్చి ఆయిల్ పాడవ్వకుండా ఉంటుంది. ఒక సైడ్ బాగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత ఇలా మెల్లగా తిప్పుకుంటూ కాల్చుకోండి. ఫ్లేమ్ కొంచెం అడ్జస్ట్ చేస్తూ కాల్చుకోండి. ఇక్కడ ఒట్టి కొబ్బరి కాబట్టి మాకు తొందరగానే ఫ్రై అయిపోయింది. పచ్చి కొబ్బరి అయితే కొంచెం టైం పడుతుంది. ఈ రెసిపీ నాకు మా చిన్నత్తయ్య చూపించారు. నాకు పర్సనల్గా చాలా ఫేవరెట్. ఇది మనం డైరెక్ట్గా అలానే తినేయచ్చు, లేదా పప్పన్నంలో, సాంబార్ అన్నంలో, ఎందులో అయినా నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది. మీ అందరూ ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదా, నిజంగానే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. దాన్ని మిస్ అవ్వకుండా చూడండి. దానికోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్.